దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. యేసుప్రభు వారు మాట్లాడుతూ అంటారు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని. పర్టికులర్గా యేసుక్రీస్తు వారు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అనే మాట మాట్లాడారు కదా. సో చాలామంది ప్రార్థనా గది ఉండాలి, ప్రార్థనా గది ఉండాలి, మంచిదే. ప్రార్థనకు ఒక గది ఉండటం తప్పని కాదు, కానీ అందరికీ ఆ వెసులుబాటు ఉండదు కదా. అయితే దీని అర్థం ఏంటి అంటే, నీ ప్రార్థనా జీవితం అనేది రహస్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, ప్రతిదానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. సో ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదండి. మనుషులు ఎవ్వరు కూడా మన ప్రార్థనకి జవాబులు ఎవరు మనకి సహాయం చేయరు. దేవుడు విని దేవుడు సహాయం చేస్తాడు. సో ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండమని చెప్పటానికి ప్రభు వారు ఈ మాటలను వాడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారి జీవితమే మనకు ఒక మంచి ఉదాహరణ అండి. ఆయన ప్రార్థన చేశారు, ప్రజల మధ్య ఉన్నప్పుడు ప్రార్థనలు చేశారు. లాజరు చనిపోయినప్పుడు, అలాగే 5 రొట్టెలు 2 చిన్న చేపల దగ్గర కూడా ప్రార్థన చేస్తారు. కానీ ఒక్క లైన్ ప్రార్థనే చేస్తారు, ఎంత క్లుప్తంగా. కానీ ఆయన ప్రార్థనా జీవితాన్ని గమనిస్తే, ఆయన కొండకు వెళ్ళి అరణ్యంలో ఒంటరిగా వెళ్ళిపోయి కొన్నిసార్లు రాత్రంతా ప్రార్థనలో గడిపారు. తెల్లవారుజామునే ఆయన ప్రార్థన చేయటం, విస్తారంగా దేవునితో గడపటం వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆయన ప్రార్థనా జీవితం, పర్సనల్ ప్రేయర్ అనేది చాలా ఎక్కువగా ఏకాంతంగా దేవునితో ఏకాంత స్థలాల్లో సమయాల్లో కలుసుకున్నారు. పబ్లిక్లో చాలా చిన్న ప్రార్థన చేశారు. కానీ కొన్నిసార్లు మనం దీనికి రివర్స్లో చేస్తూ ఉంటాం. రహస్య ప్రార్థన జీవితాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ అందరిలో ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉంటాం. అది ఏమాత్రం మంచిది కాదు. రెండోది, ఎవరికి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. వీళ్ళు ప్రార్థనాపరులు అనే గుర్తింపు మనం ప్రజల దగ్గర నుంచి పొందుకోవాల్సిన అవసరం లేదు. అలాగని లేరా అంటే ఉన్నారు. వారి ప్రవర్తన బట్టి, వారి పనితీరుని బట్టి కొంతమంది ప్రార్థనా జీవితాలు మనకి బయటకు అర్థమవుతూ ఉంటాయి. అది తప్పులేదు. కానీ ఉద్దేశపూర్వకంగా నేను 2 గంటలు ప్రార్థిస్తాను, తెల్లవారు ప్రార్థిస్తాను అని మనం బయటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిక్లో మనం విస్తరించి ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. సమయోచితంగా ఆలోచించి ప్రార్థన చేయాలి. రెండవది, గదిలోనికి వెళ్ళి ప్రార్థన ఎందుకు చేసుకోమన్నారు అంటే, గదిలో ఎప్పుడు కూడా గది అనేది సీక్రెట్ ప్లేస్ అండి కదా. మన సీక్రెట్స్ అన్నీ, మనకి ఏమన్నా ఆస్తి డాక్యుమెంట్స్ ఉన్నా, లేకపోతే విలువైన వస్తువులు ఉన్నా, లేకపోతే రహస్యంగా మాట్లాడుకోవాలన్నా, ఎవరైనా ఏదైనా విషయం చెప్పి లోపలికి రండి, లోపల మాట్లాడదాం, బయట వద్దు అని అంటారు. సో రహస్యాలు ఉండే స్థలమే గది. సో ప్రార్థనా జీవితం కూడా రహస్యంగా ఉండాలి అని ప్రభువు చెప్పటానికి అలాగ అక్కడ వాడడం జరిగింది. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు కూడా ఒక మంచి మాట అంటారు కదా, ప్రార్థన యొక్క రహస్యం ఏంటి అంటే రహస్యంగా ప్రార్థించటమే అని అంటారు ఆయన. నిజంగా ప్రియులారా, రహస్యంగా ఎక్కువ సమయం దేవునితో మనం గడిపినప్పుడు మనుషులకు తెలియకుండా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. రెండవది, ఏకాగ్రత కుదరడానికి, ఏకాంతంగా ఏకాంత సమయంలో స్థలాల్లో దేవుని మనం కలుసుకోవడానికి గది అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. సో అది ఏ ప్లేస్ అన్నా కానివ్వండి, కానీ మళ్ళీ మనం ఏకాంతపరుచుకోవటం. ప్రభువారు అందుకే కొండకు వెళ్ళారని, అరణ్యంలోకి వెళ్ళారని ఉంది. భక్తులు కూడా చూస్తే మోషేని దేవుడు సీనాయి కొండ మీదకి రమ్మడం, హోరేబు కొండ దగ్గర దర్శించడం, కర్మేలు పర్వతంలో ఏలియా విషయంలో, అలాగే దావీదుతో దేవుడు ఏమంటాడంటే, మలబార్ చెట్టు దగ్గర నువ్వు ఆకులు శబ్దం విన్నప్పుడు నేను నీతో మాట్లాడతానని, పద్మాస దీపంలో యోహాన్ని చూస్తూ ఉంటే ఏకాంతంలో ప్రభు యొక్క ప్రత్యక్షతలు చూసినట్లుగా దేవుడు తన భక్తులను ఏకాంతంలో కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి. కాబట్టి ప్రియులారా, నువ్వు గమనించాలి, ఈ యొక్క రణగణ ధ్వనులు, ఈ ఎలక్ట్రానిక్ యుగం అని చెప్పచ్చు కదండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ప్రతినిత్యం మన చుట్టూ మైకుల శబ్దాలు, తెల్లవారితే చాలండి మైకులు ఎక్కడ చూసినా, టీవీ శబ్దాలు, ఇంకా ఫోన్ అయితే అంతు లేదనమాట. ఎప్పుడు అలా మెసేజ్లు వస్తూనే ఉంటాయి, ఫోన్ కాల్స్ అలా మోగుతూనే ఉంటుంది ఎవరి ఫోన్ అయినా. సో ఇలా ఎక్కడ చూసినా ఈ వాహనాలు, ఈ హడావిడి శబ్దాల మధ్య మనం ఏకాగ్రతగా ప్రార్థన చేయటం చాలా కష్టమైన పరిస్థితి. నేను గమనించాను వీధిలో, అంటే ఈ రోజుల్లో ఈ బఠానీలు, ఉల్లిపాయలు అమ్మేవాళ్ళు కూడా మైకులు పెట్టుకొని వస్తున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఏదో ఒకటి అమ్ముతూ ఆ పెద్ద పెద్ద మైకులు పెట్టుకొని శబ్దాలు. మనం ఎక్కడ ప్రార్థన చేయగలం, ఎలా ప్రార్థన చేయగలం గమనించండి. కాబట్టి దేవునితో కలుసుకున్నప్పుడు ఈ యొక్క ప్రాపంచికమైన ఈ శబ్దాలన్నిటి నుంచి దూరంగా, వ్యక్తులకు పరిస్థితులకు దూరంగా మళ్ళీ మనం ఏకాంతపరచుకోవటం చాలా అవసరం అండి. అందుకొరకు దేవుని బిడ్డలారా, మనము ప్రత్యేకంగా ఒక స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి.
దేవుడు ఏకాంతంలో తన యొక్క భక్తుల ప్రార్థన వింటాడు. తర్వాత ఏంటంటే ప్రార్థన అనేది సూపర్ మార్కెట్ లిస్ట్ లాగా దేవుని దగ్గర మనకేం కావాలో చదివేసేది కాదు. ప్రార్థన అనేది దేవునితో ఒక మంచి సంబంధాన్ని మనం ఏర్పరచుకునే స్థలం. సో కొన్నిసార్లు దేవుణ్ణి గంభీరంగా స్తుతిస్తూ ఉంటాం ఆత్మలో నుంచి. కొన్నిసార్లు గట్టిగా ప్రార్థన చేయాలనిపిస్తుంది. అన్నిసార్లు మౌనంగా చేయలేము. కొన్నిసార్లు మన హృదయాన్నంతా దేవుని దగ్గర కుమ్మరించినప్పుడు మన రహస్యాలన్నీ కూడా ప్రభు దగ్గర మనం పెడతాం. సో ఇవన్నీ అందరి మధ్య చేయటం చాలా కష్టం, అది సాధ్యం కాదు. కాబట్టి ప్రార్థన అనేసరికి మనం దేవునితో మాట్లాడతాం, దేవుడు కూడా తన ఆలోచనలను మనకి ఇస్తాడండి. ఎలా నడవాలి, ఏం చేయాలి అనేది నేను ప్రార్థనలో ఆలోచన పొందుకున్నాను, ప్రార్థనలో ఇలా ప్రేరేపింపబడ్డానని అంటూ ఉంటాం. సో కొంత సమయం పడుతుంది దేవుని దగ్గర కూర్చున్నప్పుడు. కనుక దాని కొరకు కూడా మనకి ఏకాగ్రత కుదరడానికి ఏకాంత స్థలం, సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ రోజుల్లో మనకి ఎన్నో అవసరతలు ఉంటున్నాయి, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం శరీరం ముందుకు రాదు. శరీర తత్వం ఏంటి అంటే ఎప్పుడు హడావిడిగా అందరితో కలిసి ఉండాలి, లేకపోతే మాట్లాడుతూ ఉండాలి, కొద్ది టైం దొరికితే చాలు ఫోన్ చేయాలి, ఏదో ఒకటి పలకరించాలి, ఈ లోకవార్తలు ఇలాంటి వాటన్నిటికీ శరీరం ఆసక్తి చూపిస్తుంది, కానీ ప్రార్థించడానికి మాత్రం ఆసక్తి చూపించదు. కనుక ఈ శరీరానికి మనం ఏకాంతాన్ని, ప్రభు పాదాల దగ్గర కూర్చోడాన్ని అలవాటు చేయాలండి. దేవుని కార్యాలు చూడాలంటే మన దేవుడు రహస్యంగా ప్రార్థిస్తే బహిరంగంగా కార్యాలు చేసే దేవుడని మనకు తెలుసు. కనుక మీ ప్రార్థన గురించి ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు చూస్తున్నాడు. అలాగే ఏకాంతంగా రహస్యంగా దేవునికి ప్రార్థన చేద్దాం, గొప్ప కార్యాలు చూద్దాం. దేవుడు మళ్ళీ అందరినీ దీవించును గాక. ఆమేన్.